తెలంగాణలో అది కూడా హైదరాబాద్లో 11 హెచ్ఎంబీపీ కేసులు నమోదైనట్టు ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ మేరకు హైదరాబాద్ సిటీలోని మనీ మైక్రోబయోలాజికల్ ల్యాబొరేటరీ వెల్లడించింది. అది గత ఏడాది డిసెంబర్లోని హెచ్ఎంబీపీ వైరస్ తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చేసింది. మనీ మైక్రోబయోలాజికల్ ల్యాబొరేటరీలో రకరకాల వైరస్ ఇన్ఫెక్షన్ల బారిన పడిన 258 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఇందులో 205 మందికి ఎగువ శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ఈ 205 మందిలో 11 మందికి హెచ్ఎంబీపీ పాజిటివ్ వచ్చినట్టు ల్యాబొరేటరీ బాంబు పేల్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై ఆందోళన అక్కర్లేదని ఐసీఎంఆర్ ఇప్పటికే తెలిసిన విషయం తెలిసిందే. ఈ వైరస్ పాతదేనని ఇప్పటికే ఇండియాతో సహా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని కూడా స్పష్టం చేసింది. దేశంలో ఇన్ఫ్లుయెంజా, తీవ్ర శ్వాసకోశ వ్యాధుల లాంటి కేసులు అసాధారణ రీతిలో ఏమీ లేవని కూడా ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని కూడా చెప్పింది. అయితే వైరస్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ మన దగ్గర ఉందని కూడా ఐసీఎంఆర్ వెల్లడించింది. చైనా వ్యాప్తి చెందుతున్న హ్యూమన్ మెటానిమో వైరస్ కేసులు మన దేశంలో నమోదవుతుండడంతో ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే అంతకు ముందు 2 రోజుల కిందట 7 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా కీలక ప్రకటన చేశారు. ఇదేమి కొత్త వైరస్ కాదు, 2001లోనే దీన్ని గుర్తించారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తంగా ఉంది. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా జేపీ జయప్రకాష్ నడ్డా తెలిపారు. పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము, ప్రస్తుతము భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన చెప్పారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఒక అఫీషియల్ గా తెలిపినప్పటికీ కూడా ఇప్పుడు హైదరాబాద్ లో తెలంగాణలో దాదాపు 11 హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్లు కూడా సిటీ మనీ మైక్రోబయోలాజికల్ ల్యాబొరేటరీ వెల్లడించింది. 2024 డిసెంబర్ లోనే, పోయిన నెలల్లోనే హెచ్ఎంపీవీ వైరస్ తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చేసిందంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ మనీ మైక్రోబయోలాజికల్ ల్యాబొరేటరీలో రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్లు బారిన 258 మందికి వైద్య పరీక్షలు చేస్తారు. ఇందులో 205 మందికి ఎగువ శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నట్టు కూడా వైద్య పరీక్షల్లో కూడా వెల్లడైంది. అంతేకాదు ఈ 205 మందిలో 11 మందికి హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చినట్లు కూడా సదరు ల్యాబొరేటరీ తాజాగా వెల్లడించింది. మనీ మైక్రోబయాలజీ అనే పేరుతో హైదరాబాద్ లో నడుస్తున్న ఒక ప్రైవేట్ ల్యాబొరేటరీ విడుదల చేసిన రెస్పిరేటరీ వైరల్ ఫెనామినా ప్యానెల్ డేటాలో కూడా 11 హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కూడా ఉంది. అయితే కంగారు పడాల్సిన పనేమి లేదని, హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చిన 11 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు కూడా సదరు ల్యాబొరేటరీ చెబుతోంది. అయితే డాక్టర్లు కూడా మనం పొలవార్లు కూడా చర్చించుకున్నాము. డాక్టర్లందరూ కూడా, అంటే సీనియర్ పోస్ట్ డాక్టర్లు, కొంతమంది వైరాలజిస్టులు అయితే ఇది ఫ్లూ గానే పరిగణించాలి, వైరస్ అనేది కూడా కాదు అని ఇప్పట్లో అయితే చెప్పలేము. ఎందుకంటే ఇది మ్యూటెంట్ వేరియంట్ ఎలా ఉంటుందో దీని ప్రభావం బట్టి కూడా ఇది వైరస్ లేకపోతే సర్వసాధారణంగా వచ్చే ఫ్లూ అని కూడా కొద్ది రోజులు ఆగితే చెప్పగలమంటూ కూడా చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో కూడా దీనిపైన వైరాలజిస్టులు ఇప్పటికే పరిశోధన కూడా మొదలు పెట్టారు. ఇది ఫ్లూ అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. అలాగే ఐసీఎంఆర్ నుంచి కూడా ఇది కేవలం ఒక ఫ్లూ తప్ప దీని గురించి అంత వరి అవ్వాల్సిన పని లేదు అంటూ కూడా చెబుతుంది. కాకపోతే హైదరాబాద్ లో 11 హెచ్ఎంపీవీ కేసులు నమోదవడమే ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో అందరి ఆందోళన గురవుతున్నారు. ఎందుకంటే మనం చూసాము కరోనా 2020-21 ఎంత పెద్ద డిజాస్టర్, ఎంతో మంది జీవితాలు కూడా, ప్రాణాలే కాకుండా జీవితాలు కూడా రోడ్డున పడ్డ విషయం తెలిసిందే. చాలా మటుకు కార్పొరేట్ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు అన్ని కూడా చాలా మంది ఉద్యోగుల్ని కూడా తీసేసింది కాస్ట్ కటింగ్ కింద. సో ఈ నేపథ్యంలో మళ్ళీ కొత్త వైరస్ వస్తే, లాక్డౌన్ వస్తే మధ్యతరగతి జీవితాలు, బిలో పావర్టీలో ఉన్న వాళ్ళ పరిస్థితి అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అప్పుడు కరోనా టైప్ లో కూడా మనం చూసాము కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కూడా చాలా మంది హెచ్ఎంపీవీ గురించి చెబుతూ కూడా ఇది రెగ్యులర్ గా అందరికీ వచ్చేటటువంటి ఫ్లూ లాంటిదే, పానిక్ అవ్వద్దని చెబుతున్నారు. అలాగే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కదా. వింటర్ సీజన్ లో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా పిల్లల విషయంలో, పెద్ద వయసుల వాళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు కదా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు శ్రీచరణ్?
ఐసీఎంఆర్ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా గైడ్ లైన్స్ విడుదల చేశాయి. అయితే ఇక్కడ రెస్పిరేటర్ అంటే రెసిస్టెన్స్ పవర్, రోగ నిరోధక శక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇది తట్టుకోగలరు. ఇది సర్వసాధారణంగా పిల్లలకి 5 ఏళ్ల లోపు చిన్నారులకి యూజువల్ గా జలుబు వేసినప్పుడు ఊపిరి ఆడకపోతే నెబులైజర్ పెడతా ఉంటారు. సిమిలర్ గా ఇది కూడా అలాంటిదే అని కూడా చెబుతున్నారు. వయసు పైబడిన వాళ్ళు 65 ఏళ్ల వాళ్ళకి కూడా ఇది ప్రత్యేకంగా ఇది ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే శ్వాస తీసుకునేటప్పుడు మామూలుగా కంటే ఎక్కువగా శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది లంగ్స్ రిలేటెడ్ ఫ్లూ అని మాత్రమే చెప్తున్నారు. అయితే ఆ గైడ్ లైన్స్ విడుదల చేసిన దాని ప్రకారం పూర్వం కరోనాకి ఎలాంటి గైడ్ లైన్స్ విడుదల చేశారో అవే గైడ్ లైన్స్ కూడా విడుదల చేశారు. షేక్ హ్యాండ్లు ఇవ్వకూడదు, ఎక్కువ కరోడెడ్ ఉన్న చోట వెళ్ళకూడదు. అలాగే ఎవరైతే ఈ ఫ్లూ అయితే వచ్చిందో, ఈ దగ్గు జలుబు ఇవైతే లక్షణాలు బయటపడతాయో వాళ్ళెవరు కూడా పబ్లిక్ తో కాంటాక్ట్ అవ్వకుండా ఇంట్లోనే ఉండాలని కూడా చెప్పారు. అలాగే తరచుగా ఆల్కహాల్ తో కూడిన శానిటైజర్ తోని హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సోప్ తోని కూడా, అంటే ఆల్కహాల్ పర్సెంటేజ్ దేంట్లో ఎక్కువ ఉంటే సోప్ లో కానీ శానిటైజర్ కానీ దేంట్లో ఎక్కువగా ఉంటే దానితో రెగ్యులర్ గా హ్యాండ్ వాష్ చేసుకోవాలని కూడా చెప్పింది గైడ్ లైన్స్ లో. అలాగే మాస్కులు తప్పనిసరిగా కూడా ధరించాలని కూడా చెబుతుంది. అయితే యువకులలో ఎక్కువగా రెసిస్టెన్స్ పవర్ ఉన్న వాళ్ళకి ఈ లక్షణాలు ఏవి బయటకి కనిపించవు, కానీ ఆ రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని బాగా స్ప్రెడ్ చేయగలరు అనేది కూడా గైడ్ లైన్స్ లో పేర్కొంది. మొత్తానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అలాగే ఐసీఎంఆర్ ప్రకటించిన దాన్ని బట్టి చూస్తే ఇప్పటికీ దీన్ని ఒక ఫ్లూ లాగానే పరిగణించాలి, కానీ ఇది పెద్ద వైరస్ కాదు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో అదటు హైదరాబాద్ లోనే 11 కేసులు నమోదవడం అయితే కాస్త ఆందోళనకరంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. శివ, మొత్తంగా తెలంగాణలో నమోదైనటువంటి కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర వైద్య విభాగం కానీ ఇప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, ప్రజెంట్ ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది అన్న దానికి సంబంధించి అఫీషియల్ స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉందా? ప్రస్తుతానికి ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సిమిలర్ గా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాని మేరకి రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది. దీని మీద అంతగా వరి అవ్వాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అంటూ కూడా సిమిలర్ గా రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ కూడా ఫాలో అవుతున్నారు. సో దీని మీద ప్రజలు పెద్దగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వము చాలా క్లియర్ గా కూడా తెలిపింది. అయితే షేక్ హ్యాండ్స్ వద్దనేది కూడా ప్రభుత్వం ఒక పిలుపునైతే ఇచ్చింది. షేక్ హ్యాండ్స్ అసలు కూడా ఇవ్వకూడదు, దూరంగానే ఉండాలి, కరోనా టైంలో ఎలా ఉన్నారో అలాగే ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొనింది. శివ, ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.